ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్. మీరు చూస్తే మనకు కొంతమంది హీరోలలో చూడండి, కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయండి. దాని సీన్ వెంట ఒక సినిమా మళ్ళీ ఒక 2 years కంటిన్యూ హిట్స్ ఉంటే మళ్ళీ దాని తర్వాత ఏదైనా ఒకటి ఫ్లాప్ ఉంటుందండి. అంటే రాజమౌళి గారితో తీసిన తర్వాత వచ్చే సినిమాలు ఏదైనా ఫ్లాప్ అని కొంతమందిగా చెప్తారు. అది ఓకే, వాళ్ళకి ఫ్లాప్ కదండి, వాళ్ళ యొక్క హీరో యొక్క నెంబర్స్ చేంజ్ అవుతుంది కదా. మీరు 2024 ఉంటే ఒక నెంబర్ వస్తుంది, 25 ఉంటే ఒకటి వస్తుంది, 26 ఉంటే ఒకటి వస్తుంది. వాటిని బేస్ చేసుకొని ఉండాలండి కన్ఫామ్. లేదంటే వాళ్ళు హిట్ ఎట్లా కొడతారండి. మీరు చూడండి కంటిన్యూ హిట్స్. దాని తర్వాత బాహుబలి తర్వాత సాహో తీశారు, రాధశ్యామ్ తీశారు, మన రాముని పాత్రలో ఒకటి తీశారండి, కానీ అవి లాస్ అయినాయి. రీజన్ దాని తర్వాత ఇప్పుడు వచ్చిన కల్కి సూపర్ హిట్ అయింది, ప్రభాస్ గారిలో సలార్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రాజా సాబ్ ఉన్న మిగతా సినిమాలు వస్తున్నాయండి. అంటే వాళ్ళ యొక్క జీవితంలో ఏది ఉన్నా కానీ ఇయర్ చేంజ్ అయినా కొద్దీ ఏది మనకు కలెక్షన్స్ చేంజ్ అయితే ఉన్నాయి. అంటే కొన్ని కోట్లలో వస్తున్నాయి, కొన్ని కోట్లు లాస్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, మన అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప 1 పుష్ప 2 కోట్ల కలెక్షన్ చేసింది. కానీ పుష్ప 2కి వచ్చేసరికి అనుకోని సంఘటనలు జరగడం వల్ల సార్ గారు అసలు జైలుకు పోవడం అది జరిగింది. కానీ దాని తర్వాత గవర్నమెంట్ ఏం తీసుకున్నది, అసలు బెనిఫిట్ షోలే రద్దు అని చేసింది. తర్వాత అంటే బెనిఫిట్ షోలు రద్దు చేయడం జరిగింది, అయిపోయింది. కానీ దానివల్ల ఎన్ని కోట్ల లాస్ అయినారో మీకు తెలుసా అండి? లక్షల కోట్లు దగ్గర. అంటే స్టార్టింగ్ సినిమా మొదలుపెట్టే కాడ నుంచి ఇప్పుడు అందరూ అనుకుంటారు కదా, బెనిఫిట్ షో వల్లనే మనకు చాలా లాభాలు వస్తున్నాయండి. ఒక టికెట్కి ఎంత అండి, 150 పెడితే 450 రూపాయలు టికెట్ కొన్నామంటే ఎంత అంటే 2 రెట్లు. అంటే మనకు 100 కోట్లు వచ్చేటి ఎట్ ఎ టైం ఇంకా ఎక్స్ట్రా అంటే 200 కోట్లు లాభం అన్నట్టు. అలాంటిది మనకు గ్రాస్ అనేది బాగా కలెక్షన్స్ అవుతున్నాయి కదా. అంటే ఒక హీరో యొక్క డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఆ హీరో యొక్క సినిమా ఇయర్ ఉంటుంది కదా, ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఇయర్ని బట్టి బేస్ అవుతుంటుంది, అది ఫ్లాఫా హిట్టా అనండి. ఇప్పుడు మరి అంతకుముందు ఎప్పుడు కానీ అల్లు అర్జున్ గారు 2024-25లో కొంచెం బ్యాడ్ నడిచింది. ఇక అందరూ చూసారు. తర్వాత యూ లెటర్ మరియు ఎన్ లెటర్ చేంజ్ చేసుకుంటారని ఇక స్క్రోల్ చేశారు. అది నిజమా వద్దా మనకు తెలియదు, కానీ వేటి న్యూస్లో అయితే వచ్చిందండి. అందుకే అంటున్నాం, మనకు న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్ అండి. ఇప్పుడు మన సినీ ఫీల్డ్లో కూడా మీరు చూడండి, రిలీజింగ్ డేట్ కూడా ఉంటుంది కదండి. న్యూమరాలజీ ఎంత పవర్ఫుల్ అంటే చూడండి, మీరు ప్రతి తిన్న టైము, ఈవెన్ మీరు ట్రావెలింగ్ చేసే టైం, పడుకునే టైం, మూవీ చూసే టైం, అన్ని నెంబర్స్తో లింక్ అవుతుంటాయండి. ఇంత పెద్ద సినిమాలు, 1000 కోట్ల సినిమాలు చేస్తున్నారండి. కానీ దానికి సంబంధించిన ముహూర్తం, రిలీజింగ్ డేట్ ఉంటుంది కదా, అది మాత్రం కొంచెం చూసుకోరు. అందరూ 99% ఏంది, శుక్ర, శనివారం, ఆదివారాలలో రిలీజ్ చేస్తారండి. ఇట్టు టాక్ వస్తే సండే నాడు అందరూ మూవీకి వెళ్తారు అని కంపల్సరీ ఉంటుంది. లేదు అని అంటే ఫ్లాప్ అయిందంటే ఇక కథం అండి. అంటే మనకు ఈ రీసెంట్లీ వచ్చిన కొన్ని ఓల్డ్ అంటే మన హీరోస్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా చాలా బ్లాక్ బస్టర్స్ హిట్స్ వచ్చినాయండి. మరి రీజన్ మీరు చూడండి, వాళ్ళు హీరోలు కాకుండా అంటే నార్మల్ యాక్టర్స్ అయినా కానీ బ్లాక్ బస్టర్స్ హిట్స్ వచ్చినాయి. రీజన్ ఏమంటారు మరి? అంటే మీ యొక్క ప్రతి హీరోకు, హీరోయిన్ యొక్క సర్టెన్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళు మూవీ రిలీజ్ చేస్తారు. మూవీ రిలీజ్ చేసినప్పుడు కలెక్షన్స్ వచ్చేది రాంది అనేది ఆ హీరో, హీరోయిన్ మీద డిపెండ్ అవుతుంది కదండి. ఎందుకంటే వాళ్ళే కదా మనకు మెయిన్ రోల్. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టే మనకు ఈ న్యూమరాలజీ అనేది ఫాలో అవుతుందండి. ఇది 100% నిజం. ఎందుకంటే కొన్ని సినిమాలు హిట్ అవుతాయి, కొన్ని సినిమాలు కొంచెం ఫ్లాప్ అవుతాయి. అందులో ఫస్ట్ ఎఫెక్ట్ ఎవరికి అవుతుందండి? మన ప్రొడ్యూసర్ గారికి అంది. అతను లాస్ కావడం వల్ల ఇక అతను ఇంకో సినిమాలు తీయకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. అంటే అతను లాస్ అయినాక ఇంకెందుకు తీస్తాడండి? అది మళ్ళీ తక్కువనండి, 100 కోట్ల బిజినెస్ మళ్ళీ వస్తే ప్రాఫిట్ వస్తుందండి, కానీ లాస్ అయితే. అందుకోసమే ఇప్పుడు సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా ఉంటారండి. కొన్ని సినిమాలు హిట్ అవుతాయి, కొన్ని సినిమాలు ఫట్ అవుతాయి. అందులో ఒకప్పుడు చాలామంది అశ్విని దత్ గారు, వివి వినాయక్ గారు, పూరి జగన్నాథ్ గారు, రాజమౌళి గారు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చాలామంది ఉన్నారండి యాక్టర్స్, అది డైరెక్టర్స్. కానీ సరైన హిట్ లేకనే కదా, వాళ్ళకి హిట్ అయితే మళ్ళీ ప్రొడ్యూసర్స్ వస్తారు, మూవీ తీస్తారు, మనీ వస్తాయి. ఈ సైకిల్ అన్నట్టు ప్రతిదీ రన్ అవుతూనే ఉంటుంది. కానీ ఒక్కసారి ఫ్లాప్ వచ్చిన తర్వాత ఇక హీరోయిన్ ఎవరు పట్టించుకోరండి. వాళ్ళు కొంచెమన్నా ఆలోచించాలి కదండి. ఎందుకంటే అది 100 కోట్ల బిజినెస్ కన్ఫర్మ్ రన్ అవుతుంది. దాన్ని పట్టించుకోకుండా అట్లీస్ట్ కొంచెమన్నా న్యూమరాలజీని ఫాలో అయితే హైలైట్ సెట్ అవుతుంది కదండి. ఎందుకంటే హీరోయిన్ మీదనే అండి డిపెండ్ అయ్యేది. అది స్టోరీ ఉన్నా లేకపోయినా
కంపల్సరీ హీరోయిన్ మీదనే డిపెండ్ అవుతుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అంటే ప్రేక్షకులకు ఆదరణ వచ్చేది హీరోయిన్సే కదండి. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఎట్లా సెలక్షన్స్ చేసుకుంటే హైలైట్ ఉంటుందండి. కానీ కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరండి న్యూమరాలజీని. ఎందుకంటే హీరోయిన్స్ 100 కోట్ల బిజినెస్ చేస్తారు, కానీ ఆ రిలీజింగ్ డేట్ అనేది కొంచెం బ్యాడ్లో పెట్టుకుంటారు. అది ఫ్లాప్ అయిందంటే వాళ్ళు ఇక ఘోరం అండి. అందులో ఇక మనకు ఇప్పుడు ఎక్కువ శాతం వచ్చేసి విజయ్ దేవరకొండ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో అండి. కానీ సరైన హిట్ లేక చాలామంది ఆలోచిస్తున్నారు. రామ్ పోతినేని గారు ఉన్నారు, మనకు తండేల్ నాగ చైతన్య గారు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఇప్పుడు తండేల్తోని బ్లాక్ బస్టర్ అంటే హిట్ అయితే బాగా వచ్చిందండి. అందులో ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నామండి. అంటే ఈ మూవీలు అనేటివి సర్టెన్ ఇయర్లో రిలీజ్ అవుతాయండి. దాని తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్, యావరేజ్, ఫ్లాప్ ఈ 3 కేటగిరీలకు వెళ్ళిపోతాయి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్ అండి. అతను ఏం చేసినా చేయకపోయినా కానీ నెంబర్స్ అనేది ఎప్పటికీ రూల్ అవుతూనే ఉంటున్నాయి. అందుకోసమే మీరు కొంచెం ఫాలో కాండి. ఎందుకంటే ఆ మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎవరికైనా డబ్బు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి లాస్ అయిపోతే మళ్ళీ డబ్బు అనేది రావడానికి చాలా కష్టపడాలండి. న్యూమరాలజీ అనేది అంత పవర్ఫుల్ అండి. కొంతమంది అనుకుంటారు కావచ్చు పొలిటికల్ ప్లస్ ఈ మూవీ అనేది నమ్మకపోయినా కానీ ఈ మనీ అయితే కావాలి కండి. ఆ ప్రొడ్యూసర్ గారు కూడా చూస్తారు. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, అయ్యవార్లు వీళ్ళు పూజలు చేస్తారు, వాళ్ళు మంచి ముహూర్తం పెడతారు. ఇప్పుడు అందరూ అయ్యవార్లు పెట్టిన మంచి ముహూర్తాలు విన్ అవుతానా అయితలేవు కదా, హిట్లు అయితలేవు కదా. అంటే స్టోరీని ఎంచుకోలేదు అది అంటారు. స్టోరీ ఉన్నా లేకున్నా ఆ హీరోకు తగ్గట్టు ఎక్కువ కూడా ఎలివేషన్స్ వస్తాయండి. దాని ద్వారా వాళ్ళు ఘోరంగా హిట్ అవుతారండి. నిజం. కొన్ని సినిమాలు అట్లే దేవర సినిమా అయితే అందరూ ట్రోల్ చేశారు కదండి. అంటే 500 కోట్లు వచ్చినాయి దేవరకు అని వచ్చాయి. కానీ మనకు మ్యూజిక్ డైరెక్టర్ చేయబట్టే 100% ఆ సినిమా ఆగిందని అన్నారు. ట్రోల్స్ చేశారు చాలామంది, అది మీకు కూడా తెలుసు మన సోషల్ మీడియాలో. అందుకే అంటున్నాం న్యూమరాలజీ ఇస్ ద పవర్ఫుల్ అండి. నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని రోల్ చేసేది న్యూమరాలజీ. ఈ సెలబ్రిటీస్ కంపల్సరీ ఫాలో కావాలండి. సెలబ్రిటీస్కి డిసీజ్ వచ్చుడు ఏందండి, మరీ ఘోరం ఉన్నది. వాళ్ళకు వాస్తు ఉంటుంది, అన్నీ ఉంటాయి, మరి డిసీజ్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు పల్లెటూరులో పనిచేసే వాళ్ళకు ఏమో రావు ఎక్కువ శాతము. హీరోయిన్స్ మెగా హీరో వాళ్ళకి ఏమో డిసీజ్ వస్తాయి. అంటే వాళ్ళు ఎంతో కొంత ఉంటారు, మనీ ఉంటుందండి, దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు కదా. అనుకుంటే ఇక చెప్పలేమండి, మహాసముద్రం అండి న్యూమరాలజీ. కానీ సెలబ్రిటీస్ అయితే కొంచెం ఫాలో కాండి. ఎందుకంటే మీకు ఒక్క సినిమా పడితే 100 కోట్లు 50 కోట్లు వస్తాయండి. ఇప్పుడు జనరేషన్లో ఒక సాంగ్ చేస్తే ఐటమ్ సాంగ్ ఏదైనా కూడా చేస్తే 5 కోట్లు 3 కోట్లు 4 కోట్లు అండి. అదే 4 కోట్లు 3 కోట్లు ఒక మధ్య తరగతి వ్యక్తి సంపాదించాలంటే 10 సంవత్సరాలు పడుతుందండి. చూసినరా అక్కడ లాజిక్? ఒక మధ్య తరగతి వ్యక్తి ఒక 3 కోట్లు 4 కోట్లు సంపాదించాలంటే అట్లీస్ట్ 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనుకోండి పడుతుంది. అదే ఒక సెలబ్రిటీ ఒక సాంగ్ తీసుకుంటుందంటే అట్లీస్ట్ ఒక రోజు అనుకోండి. సాంగ్ షూటింగ్ ఎంత 10 రోజులు లేకుంటే 20 రోజులల్లా, నెల రోజులల్లా 3 కోట్ల రూపాయలు తీసుకుంటుందంటే చూసుకోండి. అంటే న్యూమరాలజీ అంత పవర్ఫుల్ అండి. ఒక్కసారి హిట్ పడితే లైఫ్ మొత్తం టర్న్ అవుతుందండి. అందుకే చెప్తున్నాం, కొంచెం చూడండి, న్యూమరాలజీని నమ్మండి అండి. మీ యొక్క జీవితం మొత్తం సెలబ్రిటీస్ది న్యూమరాలజీ మీద డిపెండింగ్. ఒక్కసారి ఫ్లాప్ వచ్చింది అనుకోండి, గతం ఎవరు పట్టించుకోరండి. తర్వాత ఇప్పుడు అది వేరేలా అయిపోతుంది, మీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ప్రొడ్యూసర్ల చుట్టూ అటు ఇటు తిరుగుతారు. ఎందుకంటే ఐరన్ లెగ్ కానీ ఒక్కసారి పడ్డ తర్వాత మీ జీవితం క్లోజ్ అండి. అందుకోసం కొంచెం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్.